డెబ్యూట్ యాక్టర్కి చాలా అదృష్టం ఇది. అదృష్టం కాదు అంటే ఎక్కడనో ఏదో రాసి పెట్టుంది గట్టిగా అనిపిస్తుంది నాకు. మొన్ననే రాజు వెడ్స్ రాంబాయ్ ఒక పెద్ద మాసివ్ హిట్ ఇచ్చిండ్రు. లైక్ అంత బాగా అనిపిస్తుంది, చాలా హ్యాపీ అనిపిస్తుంది. సేమ్ ఇమీడియట్లీ మళ్ళీ ఈషా సినిమా కూడా థియేటర్లో రిలీజ్ అయ్యి ప్రీమియమ్స్ అని బుక్ అయిపోయి అన్ని 4 షోస్ నుంచి ఇంకా నెక్స్ట్ డే చిన్న నెగిటివిటీ ఉండే. బట్ నాకు సేమ్ రాజు వెడ్స్ రాంబాయ్ అప్పుడు కూడా కొంచెం అట్లనే భయం వేసింది, రివ్యూస్ అవి ఇవి అని. బట్ సినిమా మాట్లాడుతుందండి, సో ఏదైనా. సో ఈరోజు అప్పుడు రాజు వెడ్స్ రాంబాయ్ గట్టిగా అంటే గట్టిగా మాట్లాడింది, ఈరోజు ఈషా కూడా మాట్లాడుతుంది. సో ఇంతకన్నా చెప్పాల్సింది ఏం లేదు. అండ్ ఈ సినిమాకి పనిచేసిన ప్రతి ఒక్క టెక్నీషియన్కి థ్యాంక్ యూ సో మచ్ అన్న. లైట్ మ్యాన్స్ కానివ్వండి, డిఓపి డిపార్ట్మెంట్ కానివ్వండి, ఆర్ట్ డిపార్ట్మెంట్ అందరూ చాలా కష్టపడితే ఇంత మంచి ప్రాజెక్ట్ అంటే అందరూ శ్రీనివాస్ సార్కి సపోర్టివ్గా ఉండి ఇంత మంచి ప్రాజెక్ట్ని డెలివరీ అయింది. థ్యాంక్ యూ సో మచ్ అందరికీ, టీం అందరికీ. అండ్ దాము సార్, ఇట్ వాజ్ గ్రేట్ వర్కింగ్ అండర్ యువర్ ప్రజెన్స్ సార్. సో హ్యాపీ దట్ మీరు నాని సార్ని లాంచ్ చేశారు సార్. ఫస్ట్ టైం మీ ప్రొడక్షన్లో ఇలా ఒక చిన్న మీరు ప్రొడ్యూస్ చేస్తున్నారని అనగానే చాలా ఎక్సైట్ అయ్యాను సార్. నాని సార్ని ఇంట్రడ్యూస్ చేసిన సార్ కూడా అంటే థియేటరికల్లీ నాకు ఇది ఫస్ట్ అవ్వాలి సార్, బట్ కానీ సెకండ్ అయింది. బట్ ఇట్ మేడ్ సో గుడ్. ఐఎమ్ సో హ్యాపీ. రాజు వెడ్స్ రాంబాయ్ కన్నా ముందు నన్ను ట్రస్ట్ చేసి తీసుకొని పుష్ చేసినందుకు ఐ విల్ బీ థ్యాంక్ఫుల్ టు యూ సార్. అండ్ వెంకట్ గారు, డిఓపి సార్, సచ్ ఎ గుడ్ వర్కింగ్ విత్ యూ సార్, విష్ టు వర్క్ మోర్. అండ్ మైమ్ మధు అన్న అండ్ పుణ్యవతి క్యారెక్టర్ చేసిన మీరు అసలు ఎక్స్ట్రీమ్ పర్ఫార్మెన్సెస్ అండి మీవి. అండ్ త్రిగుణ్ అన్న అండ్ హెబా అండ్ సిరి గురించి కూడా నేను చెప్పాలి. సిరి కూడా సేమ్ నాలాగే చాలా కష్టపడి వచ్చింది. నేను ఒకప్పుడు యాంకరింగ్ స్టేజ్ నుంచే నా కెరియర్ని స్టార్ట్ చేశాను. సో ఐఎమ్ సో హ్యాపీ. సిరి ఇట్లనే నీకు ఇంకా చాలా సక్సెస్లు ముందుకు వెళ్ళాలని నేను కోరుకుంటున్నా. అండ్ ఇక్కడికి వచ్చిన అందరూ మీడియా పెద్దలకి అండ్ అందరికీ, ప్రొడ్యూసర్ సురేష్ బాబు సార్కి, నా డ్రీమ్ ఉంటుండే సురేష్ బాబు సార్ ప్రొడక్షన్లో ఏదో ఒక సినిమా చేయాలని. సో ఈరోజు సార్ సక్సెస్ మీట్కి రావడం నాకు చాలా హ్యాపీ అనిపించింది, చాలా హ్యాపీ అనిపించింది. ఇంకా ఎనర్జీ ఇంకా ఎక్కువైంది, ఇంకా కాన్ఫిడెన్స్ వచ్చింది, ఇంకా మంచి సినిమాలు చేయాలి, మీ ముందుకు మంచి సినిమాలు పట్టుకురావాలని నేను ఇంకా ఎక్కువ కష్టపడతాను. అండ్ బెకం వేణుగోపాల్ సార్, నేను ప్రేమ ఇష్ కాదల్ నుంచి నేను ఫాలో అవుతున్నా సార్. సచ్ ఎ బ్యూటిఫుల్ ఫిలిం. అండ్ థ్యాంక్ యూ ఫర్ కమింగ్ సార్. అండ్ కోర్ట్ సినిమా డైరెక్టర్ జగదీష్ గారు, అన్న ఏం సినిమా తీసినావు అన్న, ఇయర్ స్టార్టింగ్లో మీరు గట్టిగా ఇచ్చారు. సో ఇయర్ ఎండింగ్లో బయట అంటే రాజు వాళ్ళ తమ్ముడు రోషన్ అని మేము ఇక్కడ చూసా, అంటే మంగపతిది అండ్ వెంకన్నది సచ్చే అంటే ఆ కంపారిజన్ ఇవన్నీ కూడా చాలా ఎంజాయ్ చేసిన. సచ్ ఎ బ్యూటిఫుల్ ఫిలిం, చాలా ఎంజాయ్ చేశా. అండ్ యదువంశన్న, కమిటీ కుర్రలు అండ్ లైక్ నాలాంటి యంగెస్ట్ యాక్టర్స్ని ఒక 11 మెంబర్స్కి లైఫ్ చేంజ్ చేసిండు అన్న. సో థ్యాంక్ యూ అన్న, థ్యాంక్స్ ఫర్ కమింగ్ హియర్. అండ్ వంశీ నందిపాట అన్న అండ్ బన్నీవాస్ సార్ గురించి చెప్పాలి. నిజంగా అంటే ఒక మంచి బ్యూటిఫుల్ ఒక మంచి సినిమా ఉంది, ఒక కంటెంట్ ఉన్న సినిమా ఉందంటే తప్పకుండా వంశీ అన్న అండ్ బన్నీవాస్ సార్ ఉంటారు. అండ్ అట్లనే ఎన్ని వచ్చినా కూడా రాజు వెడ్స్ రాంబాయ్ని కూడా అంతే స్ట్రాంగ్గా నమ్మి పుష్ చేసినారు. అట్లనే ఇప్పుడు ఈశాన్ కూడా నమ్మి పుష్ చేసినారు. అండ్ ఈరోజు ఇంత కలెక్షన్స్, ఇంత సక్సెస్ అయింది. ఐ ఆల్వేస్ బీ థ్యాంక్ఫుల్ టు యూ అన్న ఫర్ ఎవర్. థ్యాంక్ యూ ఫర్ యువర్ ఎంకరేజ్మెంట్, ఫర్ ఎవ్రీథింగ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ట్రస్టింగ్ రాజు వెడ్స్ రాంబాయ్ అండ్ ఈషా. థ్యాంక్ యూ అన్న. అండ్ అంతే అండి, అందరికీ విష్ యూ ద హ్యాపీ న్యూ ఇయర్ అడ్వాన్స్. జాగ్రత్త ఉండండి, రోడ్ల మీద ఎక్కువ తిరగకండి, ఇంట్లో పేరెంట్స్ని మంచిగా చూసుకోండి, ఎంజాయ్ చేయండి. అండ్ ఐ విష్ యూ అ వెరీ హ్యాపీ న్యూ ఇయర్. ఇంకా ఎవరైతే లోలో ఉంటారో వాళ్ళందరికీ ఈ ఇయర్ కాకపోతే నెక్స్ట్ 2026లో మీరు అందరు కొడతారు భయ్యా, నేను కొట్టినట్టే మీరు కూడా అందరు గట్టిగా కొడతారు. సో నెవర్ గివ్ అప్, కీప్ గోయింగ్. థ్యాంక్ యూ అఖిల్, థ్యాంక్ యూ సో మచ్.